వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, నార్ల రవీందర్, నార్ల ఉదయ్, మోహన్ నాయక్, కృష్ణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ జిల్లా కలెక్టర్ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల మందులు పంపిణీ చేశారు. ఆర్టీఓ, జిల్లా వైద్య శాఖ బృందం, గౌరవ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్, జెడ్పీటీసీ, ప్యాస్ చైర్మన్, వైస్ చైర్మన్ పర్సన్ నందాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెదక్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బక్రీద్ సందర్భంగా మెదక్లో జరిగిన గొడవలలో గోరక్షక్ సభ్యులను పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మెదక్ స్టేషన్ కోర్టులో అడ్వకేట్గా రఘునందన్ రావు సభ్యుల తరఫున వాదించగా కోర్టు 21వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తనకు నేడు ఢిల్లీలో సన్మాన సభ ఉన్నా కానీ కార్యకర్తలే తనకు ముఖ్యం కావున కోర్టుకు వచ్చి వాళ్ల తరఫున వాదించడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగే ఆషాఢ బోనాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజల విశ్వాసం, ఆచారం, సంస్కృతి బోనాల పండుగ అని గుర్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్లో నెల రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరిపిస్తామని మంత్రి వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ త్యాగాలు మరువలేనివని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న పేర్కొన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్లో ఆ మహనీయుని విగ్రహానికి పార్టీ శ్రేణులు, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. తాండూరు మండలంలోని రాంపూర్ చెరువును అక్రమార్కులు కబ్జా చేసి రైతుల పంట పొలాలకు నీళ్లు రాకుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ మండలంలోని రైతులకు న్యాయం జరిగేటట్లు చూడాలని సంబంధిత తహసీల్దార్ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఏ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బార్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరీక్ష పేపర్ లీకేజ్ కేంద్ర ప్రభుత్వ చేతగాని చర్య అని అన్నారు. లీకేజ్కి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివితే సమాజంలో గుర్తింపు వస్తుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కరీంనగర్ పట్టణ నగర మేయర్ సునీల్ రావు అడ్డగోలు అవినీతి భాగోతం బయటపడుతోందని భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నాడు బీజేపీని తిట్టి నేడు పొగడడంపై ఆంతర్యమేమిటో తెలుసు, మంత్రిపై విమర్శలు మానుకోవాలి. ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. బీర్ర ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కుర్మ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు కంకల ఏలందన్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల కురుములకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరైన ఐలయ్యకు మంత్రి పదవి అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.